మనం రోజు చూసే రుద్రాక్ష ఇది కేవలం ఒక గింజ కాదు. దీని వెనక కొన్ని పురాతన రహస్యాలు మరియు ఎన్నో అద్భుతాలు దాగి ఉన్నాయి. రుద్రాక్షను ధరిస్తే మన జీవితంలో నిజంగా మార్పు వస్తుందా? శివుని కన్నీటి నుంచి పుట్టిన ఈ రుద్రాక్ష మహిమ ఏమిటి? ఈ వీడియోలో మన రుద్రాక్ష గురించి ఎవరికీ తెలియని కొన్ని విషయాలను తెలుసుకుందాం. హాయ్ ఆల్, వెల్కమ్ టు చాయ్ టైమ్ విత్ అల్లం. నో సుత్తే నో ల్యాక్, ఫుల్ కంటెంట్ ఫుల్ ఇంటెంట్. పురాణాల ప్రకారం ఒకసారి లోక కళ్యాణం కోసం శివుడు 1000 సంవత్సరం ధ్యానంలో కూర్చున్నారు. ఆయన ధ్యానం నుంచి బయటికి వచ్చినప్పుడు ఆయన కళ్ళ నుంచి ప్రేమ, కరుణతో కూడిన కన్నీటి బిందువులు భూమి మీద పడ్డాయి. ఆ కన్నీటి బిందువులు పడిన చోట ఒక మహావృక్షం పుట్టింది. దాని ఫలాలే రుద్రాక్ష. అందుకే రుద్రాక్షను శివుని కన్నీళ్ళని పిలుస్తారు. ప్రతి రుద్రాక్షకు వేరువేరు ముఖాలు ఉంటాయి. రుద్రాక్షపై ఉండే గీతలను బట్టి వీటి ముఖులు అంటారు. ప్రతి ముఖికి ఒక ప్రత్యేకమైన ప్రాముఖ్యత ఉంటుంది. ఉదాహరణకు ఏకముఖి రుద్రాక్ష పరమశివుడికి ప్రతీక కాగా, పంచముఖి రుద్రాక్ష చాలా సర్వసాధారణంగా లభించేది. ప్రతి రుద్రాక్ష మన శరీరంలో చక్రాలపై మరియు మనస్సుపై సానుకూల ప్రభావం చూపిస్తుంది. రుద్రాక్షకు ఆధ్యాత్మిక ప్రయోజనాలతో పాటు శాస్త్రీయ ప్రయోజనాలు కూడా ఉన్నాయి. దీనికి ఎలక్ట్రోమాగ్నెటిక్ లక్షణాలు కూడా ఉంటాయి. రుద్రాక్షను ధరించడం వల్ల గుండె వేగం అదుపులో ఉంటుంది, రక్తపోటు తగ్గుతుంది మరియు ఒత్తిడి నుంచి ఉపశమనం లభిస్తుందని పరిశోధనలు చెబుతున్నాయి. అందుకే రుద్రాక్ష కేవలం ఒక అలంకరణ వస్తువుగా కాకుండా ఒక ఆధ్యాత్మిక సాధనంగా పరిగణించాలి. రుద్రాక్ష శివుని ఆశీస్సులకు, ఆయన కరుణకు ఒక ప్రత్యేక నిదర్శనం. దీన్ని భక్తితో, నమ్మకంతో ధరిస్తే మన జీవితం మరింత ప్రశాంతంగా, శక్తివంతంగా మారుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ స్నేహితులతో పంచుకోండి. ఇలాంటి మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. జై శివశంకర.